హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మా షాపింగ్ వచ్చేసి వీడియో కోసం రిఫ్లెక్టర్ తీసుకున్నాం. చెల్లి కోటి జనని షాపింగ్ కోసం వెళ్తున్నాం. తను మా కోడలు అక్క బిడ్డ మాకు సహాయం చేస్తుంది. ఓకే, ఏం కొందామని ఫస్ట్ మంచిగా వెతుక్కుంటూ వెళ్తుంది జనని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి మమ్మీ అంటే, చూస్తా నాకు ఏది నచ్చితే తీసుకుంటే డాడీ అన్నది. అట్లా ముందుకు చూసుకుంటూ వెళ్తున్నాం. అట్లా ముందుకు పోతుంటే సడన్గా ఒకసారి జనని ఆగింది. ఏందా అని చూసే వరకు తనకు నచ్చిన నైట్ డ్రెస్సులు చూసుకుంటుంది. ఏది వావ్ సూపర్. ఎతుకుతుంది ఎతుకుతూనే ఉంది. ఏం నచ్చలేదు. అబ్బా అన్న చూసింది కూడా నచ్చలేదా? అక్కడికి ఒకటి నచ్చింది. అన్న కవర్లో పెట్టించింది, బాగా చెప్పింది. వెనక తిరగకుండా డబ్బులు లేకుండా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ తప్పదు కదా, పైసలు ఇచ్చినాము. అచ్చలోపు మళ్ళీ షూస్ కాడ పడ్డది కన్ను. అటు చూసింది, నేను నచ్చిన చూసుకున్నాం. మళ్ళీ కాకపోతే తనకు నచ్చిన షూస్ ఇక్కడ లేవు. నేను చెప్తాం మళ్ళీ ఇంకొకరికి వెళ్తుంది. నేను జనాభా మాత్రం బాగుంది, ఎన్నో తప్పిపోతుంది అనుకున్నా. కానీ జనని చిన్నది కాదు కదా, చిచ్చర పిడిగానే. అలా లేకపోతే అలా అదే గట్టి పట్టుకున్నది. అలా వెళ్తుంటే మళ్ళీ షూస్ కనబడ్డాయి. ఇక్కడ షూసే తీసుకున్నాం కానీ వీడియో తీయలేకపోయాం. షూస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు చాలా అనుకున్నాము. లేదు ఇంకా వంట డాడీ నువ్వు రా అన్నది. తను పోతాంది, నేను కట్టుకున్నా. తను పోతాంది, నేను వస్తాను. బొమ్మలు మీద పట్టదు కానీ ఇవేమో మన పంక చెట్టు ఎలానే ఉన్నాయని చూసుకుంటూ పోతాంది. రోడ్ అయితే క్రాస్ చేసినాం. క్రాస్ చేస్తుంటే సప్ప ఊరికి ఎందుకు కింద చెప్పిన పోతాను అనుకునే లోపు అది గప్చులో పని కనబడ్డది. ఏమన్నా పోకుంటావా, గప్చు పని తిట్టామని. సరా గప్చు దగ్గర పోయిందా ఏమన్నా చూడని. తినడానికి ఇబ్బంది ఉందని హ్యాండ్ ఇచ్చింది. ఇలా ఇక మొదలు పెట్టింది. ఒకటి పానీపూరి ఎట్లున్నది? పునారానికి ఇక్కడ తేడా ఉన్నదా? సేమే ఉన్నదా? లాయ్ ఏడిపోయిన పానీపూరి అయితే తప్పదు నీకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గప్చు పెట్టుకున్న మంచిదే కానీ మరోసారి పాస్ చేసుకోకపోతే మంచి అనిపించేది. మీరు కూడా అలా మధ్యలో వేసుకున్నారా ఫ్రెండ్స్? టమాటా పెట్టండి. సూపర్ ఉన్నదన్నది కథం చేసింది. చేతులు ఆడుకునే పోతుంది. ఏ వదిన తింటాం కానీ వేరే తిందాం అనుకున్నది. కానీ అది అప్పుడు కాలింది. చేసింది. ఇది మన వల్ల కాదనుకున్నది ఏమో. ఈ ఊరుకొని తినుడు కాచుకొని మన వల్ల కాదనుకొని ఆ రోడ్డు చూసిన ఐస్ క్రీమ్ ఉంది. ఇంకేమున్నది, ఐస్ క్రీమ్ పడిపోయింది. ఆ ఐస్ క్రీమ్ అట్లా ఆడింది. ఆయన ఐస్ క్రీమ్ అనుకున్నది. ఇక మనకు తెలిసిందే కదా, అక్కడ కూడా బాగా చెప్పి సప్లై మనం పైసలు ఇచ్చినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.